హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధిశ్రీ ఐడియాస్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో అయితే హోటల్ స్టైల్ గట్టి చట్నీని అయితే షేర్ చేస్తున్నాను. ఈ గట్టి చట్నీని చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది వచ్చాం హోటల్లో మనం టిఫిన్ సెంటర్లో అది తింటుంటాం కదా, సేమ్ అదే టేస్ట్ వస్తుంది. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకుని ఇలా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి కొంచెం కారం తక్కువ ఉన్నాయి, అందుకే నేను 10 తీసుకున్నాను. కొంచెం కారం ఎక్కువ ఉన్నవి అయితే ఒక 6-7 అయితే సరిపోతాయి. అలానే ఒక చిన్న కొబ్బరి ముక్కను తీసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చూసారు కదా, పచ్చిమిర్చిని మొత్తం కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ అవనివ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత గరిటతో ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, పచ్చిమిర్చి అనేది కొద్దిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్ పల్లీలు వేసుకోవాలి. చూసారు కదా, ఒక 1/2 కప్ పల్లీలు అయితే సరిపోతుంది. పల్లీలు కూడా వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, పల్లీలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 3-4 వెల్లుల్లి రేఖలు వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకుని తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు పుట్నాలు వేసుకోవాలి. వేపుడు శనగపప్పు అంటాం కదా, అది వేసుకోవాలి. పల్లీలు ఎన్నైతే వేసుకుంటామో సేమ్ అదే వేపుడు శనగపప్పు కూడా అంతే వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆ వేడికి అది ఫ్రై అయిపోతుంది. వేపుడు శనగపప్పు మరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఆ వేడికి మొత్తం ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద నుంచి కిందకి దింపేసుకొని ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. వేడి మీద మిక్సీ పట్టేయకూడదు, కొంచెం చల్లారితే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, వీటిని ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మరి ఎక్కువ పేస్ట్ లాగా కాకుండా కొంచెం ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వీటన్నిటిని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఆల్రెడీ చల్లారినవి. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలానే ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది ఈ చట్నీకి. అలానే ఒక చిన్న గ్లాస్తో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మీకు వాటర్ సరిపోకపోతే ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోండి. మరీ మెత్తగా మిక్సీ పట్టుకోకుండా కొంచెం ఇలా ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చట్నీ రెడీ అయిపోయింది కదా, తాలింపు వేసుకోవడానికి కొద్దిగా ఆయిల్ పెట్టుకొని మళ్ళీ ఇలా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తాలింపు రెడీ అయిపోయింది కదా, ముందుగా రెడీ చేసుకున్న చట్నీలో ఈ తాలింపును వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, చాలా ఈజీగా హోటల్స్లో వేసే గట్టి చట్నీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ గట్టి చట్నీ ఇడ్లీలోకి, దోశలోకి, మైసూర్ బజ్జీలోకి దేంట్లో కన్నా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. నేనైతే ఇక్కడ ఇడ్లీలోకి సర్వ్ చేస్తున్నాను. చూసారు కదా, మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలానే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.